హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. మొత్తానికి మెగా చీఫ్ అవినాష్ అయిపోయాడు. నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి టేస్టీ తేజ అమ్మగారు వచ్చారు. సో టేస్టీ తేజ బాగా ఎమోషనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఒక తల్లిని బిగ్ బాస్ సీజన్ 8లో తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే సీజన్ వచ్చాడని చెప్పాడు. సో అట్లనే కంపల్సరీగా తీసుకువచ్చి తను ఏమంటారు తన ఏమ్ని ఫుల్ఫిల్ చేశాడు విత్ అమ్మతో. సో మొత్తానికైతే తేజ ఫుల్ హ్యాపీ అయ్యాడు. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కంపల్సరీ వస్తారు అని. అలా జరిగిపోయింది. సో మొత్తానికైతే నేను జరిగిన దానికన్నా ముందు టాస్క్ జరిగింది. మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఓ మంచి టాస్క్ ఇచ్చాడు. అంత పెద్ద కష్టమైన టాస్క్ కాదు, సింపుల్ టాస్కే. ముళ్ళు ఉంటాయి అంటే ఆ ముళ్ళు ఇప్పుడు తీసి త్వరగా చీఫ్ అని నేమ్ మ్యాచ్ చేస్తారో వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. సో అందరికన్నా ఫాస్ట్ చేసి అవినాష్ చాలా ఫాస్ట్ చేసి మెగా చీఫ్ అయిపోయాడు. సో మొత్తానికి సెకండ్ మెగా చీఫ్ అంటే ఫస్ట్ టైం అయిపోయాడు, సెకండ్ టైం కూడా మళ్ళీ అయ్యాడు. సో మొత్తానికి అయితే నిఖిల్ 2 times మెగా చీఫ్, 2 times మెగా చీఫ్ కానీ చీఫ్ అయింది బ్రేక్ చేసినాడు అవినాష్. సో మొత్తానికి ఇక్కడ ఏమంటే జెంట్స్ అందరికి పెళ్ళి కాలేదు. ఆల్మోస్ట్ ఒక అవినాష్కి పెళ్ళి అయింది కాబట్టి ముళ్ళు తీయడం బిగించడం అలవాటు అయిపోయింటుంది కాబట్టి తద్వారా గెలిచిపోయాడు. సో మొత్తానికి ఇదే బిగ్ బాస్ సీజన్ అయితే కొంచెం బాగా ట్విస్ట్లు అయితే జరిగిపోతున్నాయి. అంటే ఓటు తారుమారు అయిపోతుంది. కొందరు ఓట్లు వేయడం వల్ల సడన్గా ఓట్లు వేయడం వల్ల కొందరు అప్ అండ్ డౌన్ ఉన్నాయి. చెప్పిన నేమ్స్లో కొన్ని అప్ అండ్ డౌన్ అయిపోయాయి. సో మొత్తానికైతే ఎలిమినేట్ అవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. సో సడన్గా మెగా చీఫ్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అవినాష్ ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఓట్లు వేయడం లేదు కాబట్టి. గెలుస్తారులే అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఓట్లు వేయరు అవినాష్కి. అలా జరిగిపోయింది. సో మొత్తానికి పృథ్వీరాజు, అవినాష్, తర్వాత యష్మి వీళ్ళు ముగ్గురులో ఎవరికి డ్యాన్సర్గా బిగ్ బాస్ సీజన్ 8 ఈ వీక్ 11th వీక్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకవేళ పృథ్వీరాజు ఒక దరిద్రం బాగాలేకుంటే అవినాష్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో నాకు తెలిసి మ్యాక్సిమం పృథ్వీరాజు లేదా యష్మి వీళ్ళిద్దరు లేదా టైం బాగుండా మెగా చీఫ్ అవినాష్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఈ వీక్ అయితే భారీ టెస్ట్లు అయితే జరగబోతున్నాయి. మీరు ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.